తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మార్చి నెల ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారాన్ని బట్టి ఎటువంటి ఫలితాలు వెలువడనున్నాయి, వాటికి ఎలాంటి పరిహారాలని పాటించుకోవాలి, ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో మరియు వాస్తు వేదిక్ నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ మార్చి నెలలోని నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో కొంచెం వివరంగా ఈ ద్వాదశ రాశుల గురించి తెలుసుకోబోయే ముందుగా. సో మనకి ఈ మాసం అంతా ఏంటంటే మీనరాశిలోనే ఎక్కువ గ్రహాలు ఉండడం జరుగుతుంది. అంటే మాస ఫలితాలు ఎప్పుడు కూడా బుధుడు, రవి, శుక్రుడు మారుతూ ఉంటే వాటి ఒక ఫలితాలు, శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు రెండు మనం చవి చూస్తూ ఉంటాం ప్రతి మాసము. అయితే ఈ మాసంలోని మొత్తము మీనరాశిలోని రాహు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నారు మనకి అక్కడ. అంటే దాంతోపాటు శుక్రుడు, బుధుడు అక్కడే ఉండడం. దీనివల్ల ఏంటంటే కాస్త మంచి ఫలితాలు, కొన్ని మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కదా. రవి, శనిలు కలిసి ఉన్నారు ఈ మాసంలో కుంభరాశిలో. మార్చి 13 తర్వాత రవి మారినప్పటికీ కూడా అక్కడ మళ్ళీ అక్కడ ఉన్న గ్రహాలన్నీ కూడా ఏంటంటే రాహుతోటి, మళ్ళీ శుక్రుడితోటి, బుధుడితోటి కలిసి ఉన్నారు. మార్చి 13 నుంచి రవి మళ్ళీ మీనరాశిలో సంచరిస్తారు. దాంతో వాళ్ళతో కలిసి ఉన్నారు కనుక కాస్తంత మిశ్రమ ఫలితాలే అన్ని రాశుల వాళ్ళకి కనిపిస్తున్నాయి. అద్భుతమైన ఫలితాలు అని చెప్పడం కాదు, కానీ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కానీ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే చాలా మంచి యోగాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీనరాశిలో ఉండడం అనేది కొన్ని యోగాలే. శుభగ్రహాలు కదా, పూర్తి శుభగ్రహమైన శుక్రుడు మీనరాశిలో ఉండడం చాలా అదృష్టం, చాలా యోగం. అలాగే బుధుడు కూడా ఉండడం అనేది ఒక యోగం కొన్ని రాశుల వాళ్ళకి. అలాగే తర్వాత రాహుతో కలిసి ఉండడం అదొక యోగాలు. ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని ధైర్యాన్ని, ధైర్య సాహసే అని చెప్పి సాహసాలు చేయడం కానీ, ఇవి చేయించడంలో అవసరం కానీ, ఒక నైట్ వాళ్ళని ఒక స్టార్ హీరోలు చేయడం కానీ, ఇవన్నీ అవకాశాలు కూడా ఇది కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఏ రాశి వాళ్ళకి యోగంగా ఉందని చూసుకోవాలి ఈ మాసంలో. తర్వాత కుజుడు వచ్చేసి మిథున రాశిలో ఉన్నాడు. తర్వాత గురువు వక్రించి వృషభ రాశిలో ఉన్నారు. కేతువు కన్యా రాశిలో ఉన్నారు. కుంభరాశిలో రవి, శనులు కలిసి ఉన్నారు. సో ఈ వీళ్ళందరూ ఉండడం వల్ల మార్చి నెలలో చాలా వరకు మిశ్రమ ఫలితాలు అన్ని రాశుల వాళ్ళకి ఉన్నాయి. అలాగే మనకి మార్చి నెలలో 29 షష్టగ్రహ కూటమి అని చెప్పి అది ఉన్నాడు. దానివల్ల కాస్తంత ప్రభావాలు కూడా కొన్ని రాశుల వాళ్ళకి పడుతున్నాయి. సో ఇవన్నీ మనం చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళడమే. జ్యోతిష్యం అనేది ఏంటంటే ముందుగా చూసుకోవడం అనేది ఏంటంటే భయపడడానికి కాదు, ఒక అడ్వైజ్. అంటే మనకి ముందు అక్కడ మలుపు ఉంది, అక్కడ జాగ్రత్తగా స్లోగా వెళ్ళండి అని కార్కి ఏదైతే చెప్తుంటామో, ఆగండి, స్లోగా వెళ్ళండి, స్లో అని చెప్పేసి. అలాగా జ్యోతిష్యం తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఏ విషయమైనా ఈ నెలలో ఇవి చేయొచ్చు, ఇవి చేయకూడదు, వీడి జోలికి వెళ్ళకుండా వీడి జోలికి వెళ్ళి పని చేసుకోవచ్చు అని తెలుసుకోవడమే. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అమ్మ, మార్చి నెల మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎందుకనంటే మార్చి 30 నుంచి ఎట్లానో ఇంకా శని కూడా మారిపోతున్నాడు కాబట్టి ఇంకా వీళ్ళకి ఎటువంటి అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి? తప్పకుండా మకర రాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగానే ఉంది. ఎందుకంటే వీళ్ళకి గత మాసం బాగుంది, ఈ మాసం కూడా బాగుంది. ఎంత బాగుంది అంటే వాళ్ళకి అనుకున్న పనులు ఎప్పటి నుంచి అసలు మకర రాశి వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా మనకు మంచి జరుగుతుందా అనే ఆలోచనతో ఉండిపోయారు. ఎవరెంత చెప్పినా వాళ్ళ మైండ్లోకి వెళ్ళట్లేదు విషయాలు. ఎందుకంటే అసలు చెప్తున్నా తప్ప జరగట్లేదు అక్కడ ఏమీ. అందుకని అసలు ఇది మా రాసేనా ఒక డౌట్, నాది నిజంగా నాది జాతకం మకర రాశి కింద వస్తుందా అనుకుని డౌట్ పడుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఈ మాసంలో వీళ్ళకి చాలా అనుకూలంగా చాలా బాగుంది. ఎందుకు బాగుంది అంటే ఇక్కడ వీళ్ళకి అన్నిటికంటే కూడా కుజుడు మిథున రాశిలో ఉండడం, ప్రతి పని అనుకూలంగా మారడం, అది ఫాస్ట్గా జరగడం. సో ఎప్పుడైతే బుధుడు వెళ్ళి మీనరాశిలో ఉన్నాడో, రాహుతో కలిసి శుక్రుడితో కలిసి ఎప్పుడైతే బుధుడు ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళకి ఆలోచన విధానం మారుతుంది. జనరల్గా బుధుడితో సంబంధం ఏంటి అంటే బుధుడు సంబంధం ఏం కాదు. ఇక్కడ బుధుడు, శుక్రుడు ప్లస్ రాహు ఈ ముగ్గురు కలయికుండా ఎప్పుడైతే ఉందో వీళ్ళకి అది తృతీయ స్థానం అయింది. ఎప్పుడైతే తృతీయ స్థానంలో గ్రహాలు కలయికుందో పాపగ్రహాల కింద లెక్కేసుకున్నా మంచి ఫలితాలు వస్తాయి. శుభగ్రహం శుక్రుడు శుభగ్రహం కింద లెక్కేసుకున్నా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే శుక్ర రాహులు కలిసినా వీళ్ళకి అదృష్టమే, బుధ రాహులు కలిసినా వీళ్ళకి అదృష్టమే. అందుకని ఏంటంటే పట్టిందల్లా బంగారంగా వీళ్ళకి పని అవుతుంది ఏ పని చేసినా. సో ఉద్యోగ ప్రయత్నం కానీ, విద్యారంగంలో విద్యార్థులు కానీ, లేకపోతే వివాహ విషయంలో ప్రయత్నాలు చేస్తే వివాహాలు అవ్వడం కానీ, లేకపోతే వ్యాపార విషయంలో వ్యాపారంలో ముందుకు వెళ్ళడానికి కానీ, ట్రేడింగ్ బిజినెస్లో అనుకూలంగా సాధించడం కానీ, అదొక రకమైన మిరాకిల్లాగా వీళ్ళ జీవితంలో బ్రహ్మాండంగా జరుగుతుంది మకర రాశి వాళ్ళకి. అయితే ఎంత జరిగినప్పటికీ కూడా వీళ్ళకి అన్నిటికంటే ద్వితీయంలో రవి, తర్వాత తృతీయంలో రవి, 13 వరకు ద్వితీయంలో ఉంటాడు, తర్వాత తృతీయంలో ఉంటాడు. ద్వితీయంలో ఉన్నప్పుడు శని రవిలు కలిసి ఉండడం వల్ల
కాస్తంత ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది, ఎలాంటి ఇబ్బంది అంటే కొంత తెలియని ఒక అహంకారము, కొంచెం వాదించడము, ఎందుకు చేయలేను అని అనే ఫీలింగ్స్ మాట్లాడడం, ఎదుటి వాళ్ళతో కాస్తంత ఇబ్బందులు పడడం, అంటే కుటుంబంలో చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడం, ఇవి జరిగే అవకాశం ఉంది. తృతీయంలో రవి వెళ్ళినప్పుడు కాస్త అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది. ఉమ్. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదన్నా గొడవ అవుతుంది అంటే అక్కడ ఆ దారి మళ్లించుకోవాలి, అంతేగాని ఆ గొడవ దారిలో వెళ్ళకూడదు. దానివల్ల ఏంటంటే కాస్తంత ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ప్రమాదాలు అనేది వాహనాల మీద అవ్వచ్చు, ఇంట్లో టైఫాయిడ్ జ్వరం వచ్చినా ప్రమాదం కింద అవుతుంది వీళ్ళకి. ఉమ్. ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు అలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకని వీళ్ళకి ఎక్కువ జాగ్రత్తగా ఉండడం చాలా చాలా అవసరం. ఉమ్. మిగతా అన్ని విషయాల్లో అంత అనుకూలంగా ఉంది. ఉమ్. ఇంకా ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి వీళ్ళు? ఖచ్చితంగా అనారోగ్య సమస్య అనేది ఉంది కనుక వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే దైవారాధన. ఎక్కువ శివాయ గురువే నమః, శివాయ గురువే నమః అనే మంత్రాన్ని ఎక్కువ చేసుకోవడం, శివుడిని ఎక్కువ ఆరాధించడం, అభిషేకం చేయించుకోవడం, రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉండడం, ఈ మాసం అంతా చేయించుకుంటే మంచి మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే అన్ని అనుకూలంగా ఉన్నాయి కదా, ఎందుకు ఈ పరిహారాలు చేయించాలి అంటే రవి శని రవిలు కలిసి ఉండడం, అది వీళ్ళకి మైనస్ పాయింట్. ఉమ్. తర్వాత రవి రాహు శుక్రుడు బుధుడితో కలిసి ఉండడం ఇంకొక మైనస్ పాయింట్. ఎందుకంటే అధికారంగా ఇబ్బంది పడతారు. అది అధికారం మాకు వచ్చింది కదా అనుకునే లోపు తీసేసుకుంటారు. ఉమ్. ఒక మంచి ప్రమోషన్ వచ్చింది కానీ ఆ ప్రమోషన్ దగ్గర బాస్ సాడిస్ట్ అయి ఉండొచ్చు. రవి శనిలు ఇద్దరు కూడా తండ్రి కొడుకులే కదా, అయినప్పటికీ ఇద్దరికి తండ్రి ఇవ్వడం. కొడుకు అయినప్పటికీ అక్కడ ఉన్న స్వభావం ఏంటంటే విభిన్న స్వభావం, అంటే పడదు అని అర్థం. స్వభావం ఎందుకు పడదు అంటే ఈయన ఉండే పద్ధతి వేరు, ఆయన ఉండే పద్ధతి వేరు. ఆయన కర్మకారకుడు, పూర్తిగా ఏదన్నా ప్రయత్నం చేసి అనుభవించి చెప్పాలంటారు. ఉమ్. రవి భగవానుడు ఏంటంటే నాకు అన్ని కనిపిస్తున్నాయి, నేను చూడగలను, నాకు తెలుస్తుంది అని చెప్పి కొంచెం ఇంత అహంకారం ఉంటుంది వాళ్ళకి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. శని భగవానికి ఇంత అహంకారం చూపించినా, కాస్త నేను అనే మాట అని వినిపించినా, కాస్త గర్వం కనిపించినా పట్టుకుని ఆయన మళ్ళీ కర్మకారకుడు కనుక ఖచ్చితంగా దానికి శిక్ష అదంతా వేస్తాడు. తీసేస్తాడు. ఆ శిక్ష మనం అనుభవించలేం, ఉమ్. కష్టం ఉంటుంది. అందుకని ఏంటంటే ప్రశాంతంగా దైవారాధన చేసుకుంటూ వాదనలకు జోలికి వెళ్లకుండా చేసుకుంటూ వెళ్తే మంచిది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడము, బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం మంచి శుభశకనాలు చూసుకొని వెళ్ళడము, ఉమ్. ఇలా చేసుకుంటూ వెళ్తే మకర రాశి వాళ్ళకి ఈ మాసం తిరుగులేదు. ఏ దైవారాధన చేసుకుంటే బెటర్ అంటారు? గురువు ఎక్కువ ఆరాధన, శివారాధన ఎక్కువ, శివుణ్ణి ఎక్కువ పూజించడం, శివుణ్ణి ఎక్కువ మనం అభిషేకం చేయించుకోవడం, ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకోవడం, లేదా రుద్రాభిషేకానికి వెళ్ళడం, ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసి 21 ప్రదక్షిణాలు చేయడం. మరీ ఎక్కువగా సమస్య అనిపిస్తుంది అంటే 108 ప్రదక్షిణాలు శివాలయంలో చేయడం చేస్తే అన్ని అనుకూలంగా ఉంటాయి వీళ్ళకి. అమ్మ, మకర రాశి వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుంది? ఏ దైవారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి? ఈ విషయాలన్నీ కూడా ఇంత వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే, శ్రీమాత్రే నమః.